సార్ 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది కదా సార్. అవును సార్. చాలా మందికి అసలు కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో తెలియదు సార్. ఆ యుద్ధం మూడు నెలలు నడిచింది సార్. అవును. సో మనము మన పోస్ట్ని తిరిగి తీసుకోవడానికి మనకు 3 నెలలు పట్టింది సార్. 19 years సార్ అబ్బాయికి 4 బుల్లెట్లు తగిలింది సార్. ఒక బంకర్లో ఉన్న పాకిస్తాన్ ట్రూప్స్ అందరినీ చంపేసింది సార్. ఒక రిపోర్ట్ ప్రకారము 16 బుల్లెట్లు తగిలినాయి సార్. నేను వీడిని చంపాలి, వీడు నా భారత భూమి మీద వచ్చాడు, వీడిని తరిమేయాలి. ఇదన్నీ వింటుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది సార్ ఫుల్గా. ఇమీడియట్గా పాకిస్తాన్ని మ్యాప్ల నుంచి లేపు పడేయాలని చెప్పి సార్ 1999లో కార్గిల్ వార్ అనేది జరిగింది కదా సార్. అవును. సో కార్గిల్ వార్ గురించి ఏదైనా మాకు తెలియని కొన్ని విషయాలు, ఇప్పుడున్న జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, దాని అసలు ఒక హిస్టరీ ఏదైతే ఎంతమంది మన వాళ్ళు అసలు త్యాగం ఫస్ట్ చేశారు. ఆఫ్ ఆల్ చాలా మందికి అసలు కార్గిల్ వార్ ఎందుకు జరిగిందో తెలియదు సార్. నేను చెప్తాను వినండి సార్. కార్గిల్ ద్రాస్ సెక్టర్ అన్నది చలి ప్రదేశాలు సార్. చాలా ప్రాంతాలు చలి ప్రాంతాలు అవి. అండ్ అక్కడ వింటర్స్లో ఉండడం చాలా కష్టం. సో 1995లో మనము పాకిస్తాన్ ఒక ఒప్పందంకి వచ్చాం సార్. వింటర్ వచ్చే ముందు నా పోస్టులు నేను ఖాళీ చేస్తా, నీ పోస్టులు నువ్వు ఖాళీ చేయని చెప్పేసి ఒప్పందానికి వచ్చేస్తారు. 96, 97 మనం ఇద్దరం పాటించాం సార్. 98 వింటర్ రాగానే ఇండియా కిందికి వచ్చింది, పాకిస్తాన్ వాడు కిందికి పోలేదు సార్. అండ్ ఏం చేశాడు, వాడు కిందికి పోకుండా మన పోస్టులు కూడా ఆక్యుపై చేశాడు సార్. సో మనం ఏమనుకున్నా, వాడు కిందికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, ప్రామిస్ చేశాడు కదా అని చెప్పేసి మనం కిందికి వచ్చేసాం సార్. 1999 ఏప్రిల్ మేలో ఎప్పుడైతే మనం మళ్ళీ ఎండలు మొదలైనప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే వాడు పైనుంచి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఎంత పాకిస్తాన్ దుర్మార్గత్వము అంతా ఇంత కాదు, వాడు చీటింగ్ కదా సార్, వాడు నమ్మడానికి వీల్లేదు అసలు. సో ఒక ఒప్పందం రాసుకున్న తర్వాత అండ్ మళ్ళీ తెలివిగా ఏం చేశాడంటే, ఆర్మీ వాళ్ళని ఇవ్వలేదు పోస్టులు, వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీని కూర్చోబెట్టలా, పాకిస్తాన్ రేంజర్స్ని ట్రైబల్స్ని కూర్చోబెట్టాడు. దాంతో ఏంటంటే, నేను కాదు నాకు తెలియదు వాళ్ళు ఎవరు వచ్చి కూర్చున్నారు అని చెప్పడానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి. ఆ యుద్ధం మూడు నెలలు నడిచింది సార్. సో మనము మన పోస్ట్ని తిరిగి తీసుకోవడానికి మనకు 3 నెలలు పట్టింది సార్. యూ విల్ నాట్ బిలీవ్, ఐ టెల్ యూ స్టోరీ ఆఫ్ అ సోల్జర్. 19 years సార్ అబ్బాయికి, 19 సంవత్సరాలు. యోగేందర్ అని చెప్పేసి, సుబేదార్ యోగేందర్ అని చెప్పేసి పరమ్వీర్ చక్ర ఇచ్చాం మనం తనకి. కార్గిల్ క్లిఫ్ సార్, ఇట్లా క్లిఫ్ మీద తను వైర్ వేసుకొని పైన ఎక్కడానికి ట్రై చేస్తున్నారు మనోళ్ళు. ఒక 60 feet ఇంకా దూరంగా ఉన్నాడు పైకి వెళ్ళడానికి. 4 బుల్లెట్లు తగిలినాయి సార్. ఆ 4 బుల్లెట్లు తగిలిన పైకి వెళ్ళి ఒక బంకర్లో ఉన్న పాకిస్తాన్ ట్రూప్స్ అందరినీ చంపేసిండు సార్. అండ్ తర్వాత ఈయన వెనకాల మిగతా వాళ్ళు అందరూ పైకి ఎక్కి, మిగతా వాళ్ళు పైకి ఎక్కుతున్నప్పటికీ రెండో బంకర్లోకి వెళ్ళి రెండో బంకర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంపేసిండు సార్. ఒక్క మనిషి వయసు ఎంత, 19. ఒక రిపోర్ట్ ప్రకారము 16 బుల్లెట్లు తగిలినాయి సార్. 16 బుల్లెట్లు తగిలినాడు బ్రతికే ఉన్నాడు సార్. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ నేను వీడిని చంపాలి అనే ఒక ఆలోచన, వీడు నా భారత భూమి మీద వచ్చాడు, వీడిని తరిమేయాలి, ఆ స్పిరిట్ చూడండి సార్. ఇలాంటి ఆర్మీని ఎవడు ఓడించగలుగుతాడు సార్, మీరు చెప్పండి. 19 years బాయ్. మనం 19 ఏళ్ళ పిల్లోడికి ఇంట్లోంచి రాత్రి బయట పోనివ్వం, రై ఇంట్లో కూర్చోరా అంటాం. 19 yearsలో ఒక తల్లి తన కొడుకుని దేశ సేవ కోసం పంపించింది. ఆ కొడుకు ఎంత బాగా దేశ సేవ చేసాడు చూడండి సార్. నిన్న మనకు మదర్స్ డే కూడా చేసుకున్నాం. రైట్. See, the true mother is a soldier's mother, sir. See the sacrifice that mother has done. ఒక 16.5 years వయసులో ఉన్న కొడుకుని దేశ సేవకు పంపించింది. అండ్ ఆ కొడుకు చేసిన త్యాగం సార్. 16 బుల్లెట్లు తీసుకొని కూడా బతికే ఉన్నాడు. మనం అవార్డు ఇచ్చినాము, యాజ్ ఎ సుబేదార్ రిటైర్ అయ్యాడు. సో ఇలాంటి ఆర్మీని పాకిస్తాన్ ఓడిస్తారు సార్. వాళ్ళు బొంద అసలు, వాళ్ళు మనకి అర్హతుల సార్. వాళ్ళు యుద్ధ భూమి వదిలేసి పారిపోయే రకాలు వాళ్ళు ఎంత వెధవపని చేస్తారంటే సార్, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. స్క్వాడన్ లీడర్ అజయ్ అహూజా సార్, ఒక స్టోరీ. జనరలీ ఒక విమానం హిట్ అయింది అనుకోండి సార్, పైలట్ ఇజెక్ట్ అవుతాడు. జెనీవా కన్వెన్షన్ ఏమంటుందంటే, ఒక పైలట్ ఇజెక్ట్ అయ్యి కింద పడుతూ ఉంటాడు కదా, అప్పుడు వాడి మీద ఫైరింగ్ చేయడానికి అనుమతి లేదు. వార్లో కూడా రూల్ ఉంది.
ఏం రూల్ ఉంది, ఒక ఫైటర్ పైలట్ ప్లేన్లోంచి ఎజెక్ట్ అయ్యాడంటే వాడిని మీరు కాల్చడానికి మీకు అనుమతి లేదు అనేసి. నచికేత అని చెప్పేసి ఒక యంగ్ పైలట్ సాటీకి వెళ్ళాడు, ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్ళాడు, వాడు కనిపించట్లేదు అంటే ఆ అబ్బాయిని వెతకడానికి ఈయన ఇంకో ఫ్లైట్ తీసుకొని బయలుదేరాడు సార్. ఆ బయలుదేరే సంఘటనలో ఈయన ఫ్లైట్ కూడా హిట్ అయింది సార్. ఓకే. సో ఈయన కింద పడుతున్నప్పుడు బుల్లెట్ షాట్స్ కొట్టారు సార్. బా. అంటే వీళ్ళకి ఎథిక్స్, వాల్యూస్, క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం ఏదీ లేదు సార్. అండ్ వీళ్ళు మనకి నేర్పించేది ఏంటి సార్? అంటే ఇప్పటి వరకు అంటే జనరల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే మాలాంటి కామన్ పీపుల్కి తెలుసు సార్. ఇప్పుడు మీరు చెప్పే ఇన్ని గణం ఇన్సిడెంట్స్ అసలు 1% కూడా తెలియదు కామన్ పీపుల్కి, చాలామందికి తెలియదు. ఇదన్నీ వింటుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది సార్ ఫుల్గా. రెండోది వచ్చేసి ఏంటంటే ఇదన్నీ వింటుంటే ఇమీడియట్గా పాకిస్తాన్ని మ్యాప్లో నుంచి లేపు పడేయాలని చెప్పి భయంకరంగా ఫీలింగ్ వస్తుంది సార్. అవును, అంటే వీళ్ళు అంటే ఎంత వేసిన కొడుకులు అనేది అర్థమవుతుంది అసలు. అంటే మీరు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి అంతగానం ఇవి డీప్ గా మీరు చూసారు. ఆర్మీలో ఉండడం కాకుండా నాకు దీని మీద విశ్లేషించడము, బుక్స్ చదవడము, రీసెర్చ్ చేయడము నాకు ఇష్టం సార్. 1971 అనుకుంటాను సార్, ఒక వార్ ఇన్సిడెంట్ చెప్తాను సార్. గోర్ఖా ఆఫీసర్ ఇయాన్ కార్డోజో అని చెప్పేసి మేజర్ జనరల్గా రిటైర్ అయ్యారు. తను ఒక మైన్ మీద తను కాలు పెట్టాడు సార్, కాలు బ్లాస్ట్ అయింది. నేను బ్యాటిల్ ఫీల్డ్ చెప్తున్నాను మీకు. అదే డాక్టర్ వచ్చి ఆ కాల్ని కట్ చేయాలి, డాక్టర్ కట్ చేయలేకపోతున్నాడు. ఈయన గోర్ఖా ఆఫీసర్, గోర్ఖా వాళ్ళ దగ్గర కుకరీ ఉంటుంది సార్. కుకరీ మీకు తెలిసి ఉండొచ్చు, కత్తి లాంటిది ఒకటి ఉంటుంది, కుకరీ అంటారు. తన కుకరీ తీసుకొని తన కాలు ఆయనే నరికేశాడు. అండ్ సీ ద స్పిరిట్ ఆఫ్ దట్ పర్సన్. మనకు చిన్న చీమ కుడితేనే 3 గంటలు దాన్ని రాసుకుంటూ గీసుకుంటూ కూర్చుంటాము, 10 మందికి చెప్పుకుంటాం 10 మంది చెప్పుకుంటాము. సో ఆయన 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 కుక్కరీ తీసుకొని ఆయన కట్ చేసి నౌ యూ బ్యాండెడ్ ఇట్ అప్ అన్నాడు. హీ వాజ్ ది ఫస్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆఫీసర్ టు కమాండ్ ఏ యూనిట్. కర్నల్ అయ్యాడు, బ్రిగేడియర్ అయ్యాడు, మేజర్ జనరల్గా రిటైర్. సో ఇలాంటి ట్రూప్స్ ఉంటే మనల్ని ఎవడు ఓడించగలుగుతారు సార్? ఇంకా మనకి ఇప్పుడు మనకు స్టోరీస్ ఇంకా రావట్లేదు, ఇంకా జరుగుతుంది కాబట్టి. పహల్గామ్ తర్వాత ఇన్సిడెంట్ ఒక్కసారి ఇది ఆగనివ్వండి, మనకి కథలు వస్తాయి సార్. అంటే ఎవరు ఎట్లా పోరాడారు అన్నది కథలుగా మనకి వినిపిస్తాయి సార్. సో నా ఉద్దేశం ఏంటంటే సార్, మన యూత్కి మన ఆర్మీ అచీవ్మెంట్స్ గురించి ఇవి స్కూల్ బుక్స్లో ఉండాలి, ఇవి వీళ్ళకు కంపల్సరీ సబ్జెక్ట్స్లా ఉండాలి అన్నది నా ఆలోచన సార్. మీరేమంటారు? 100% కాదా సార్, 200% ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి అసలు చదువుకుంటారా బాబు అంటే పెద్ద కష్టపడుతున్నాను ఫీల్ అయిపోతున్నారు. ఓకే. అండ్ రెండోది ఏదైనా చిన్న ఇంట్లలో అవి ఇవి పళ్ళు చెప్తే పళ్ళు చెప్తున్నాను ఫుల్ ఫీల్ అయిపోతున్నారు. ఏదైనా చిన్న కష్టం వస్తే డిప్రెషన్కి వెళ్తున్నారు. ఇంకా కొంచెం చిన్న కష్టం అనేది కొంచెం ఆ రేంజ్ పెరిగితే సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లాంటిది ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏ విధానంగా అయితే ఇప్పుడు దేశం కోసం ఏవైతే ఇవన్నీ చేస్తుందో అదే గనక టెక్స్ట్ బుక్ లో ఒక సిలబస్ లాగా వస్తే ఎంతో మంది స్టూడెంట్స్ కి ఒక పెద్ద మోటివేషన్ అన్నమాట ఇది. అండ్ జీవితానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇగో వీళ్ళు చూడు ఎట్లా ఫేస్ చేసిరని అది ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఎంతో మంది స్టూడెంట్స్ ముందరికి వెళ్ళి గోల్స్ ని అచీవ్ చేయొచ్చు. 200% యాడ్ చేయాలి నేనైతే.